పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రధానంగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఏ మూలన ఎక్కడి నుంచి ఏ బిట్టు ఎలా వస్తుందో కూడా మనం చెప్పలేం. ఇది ఒక టఫ్ టాస్క్. కానీ రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే అవే కరెంట్ అఫైర్స్ రేపటికి జీకే కింద మారిపోతాయి, జీకే కింద స్టాండర్డ్ అవుతాయి. అవే కరెంట్ అఫైర్స్. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ రాకముందు నుంచే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదువుకోవాలి, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెనక 6 నెలలకు వెళ్దాం, సంవత్సరం వెనక్కి వెళ్దాం, అప్పుడు చూసుకుందాంలే అంటే అప్పటికప్పుడు మీ నాలెడ్జి బేస్ వర్కౌట్ అవ్వదు. చదువుకుంటా వస్తే ఒక ఇన్సిడెంట్కి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఆ ఇంప్రూవ్మెంట్సే మీరు పరీక్ష రాబోయే సమయానికి కరెంట్ అఫైర్స్ కింద మారుతాయి, జీకే కింద మారుతాయి. కాబట్టి ఒక ఇష్యూకి ఇంప్రూవ్మెంట్స్ని మనం గమనించుకుంటూ పోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చేసుకుని మ్యాగీలాగా చేసుకుని తినటం కాదు. బట్ దానికి ఒక సుదీర్ఘమైన కరెంట్ అఫైర్స్కి ఒక సుదీర్ఘమైన బేస్ వేసుకుంటూ రావాల్సిందే. పరీక్ష అప్పుడే చదువుకుందామంటే కుదరదు. ఒకసారి ఏమడిగాడో తెలుసా క్వశ్చన్, మీకు చెప్పాలి. ఆ క్వశ్చన్ ఏమడిగాడంటే, తాలిబాన్స్ ఉన్నప్పుడు మసూద్ అజార్ అని ఒక టెర్రరిస్టు మన దగ్గర జైళ్ళల్లో ఉండేవాడు. ఆయన మనం జైల్లో పెట్టాం, ఆ తీవ్రవాది మసూద్ అజార్. అలా పెట్టిన తర్వాత అతన్ని విడిపించమని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డ కాందహార్ నుంచి టెర్రరిస్టులు మన విమానం ఒకదాన్ని హైజాక్ చేశారు. మన బోయింగ్ ఆ రోజుల్లో కాందహార్లో మన విమానాన్ని హైజాక్ చేశారు. బోయింగ్ విమానం, మన ఇండియన్స్ ప్రయాణికులు ఉన్న విమానం. అది ఎక్కడో అక్కడ టేకాఫ్ తీసుకుని వచ్చి అక్కడ ఆగి మళ్ళీ అక్కడ ప్రయాణికులు ఎక్కించుకుని ఇండియా వస్తుంది బహుశా ఆ టైంలో, చాలా ఏళ్ల క్రితం రా. అయితే అది ఆ రోజుల్లో సంచలనమైంది. మనకు తప్పల, మనం అప్పచెప్పినట్టున్నాం ఆ ఖైదీ, మన వాళ్ళని విడిపించుకొచ్చుకున్నాం. మన ప్రయాణికులదే ప్రయారిటీ మనకి. ఆ టైంలోనే అక్కినేని నాగార్జున గారు ఆకాశ వీధిలో అనుకుంటా, ఆకాశ వీధిలోన లేకపోతే ఏదో ఒక సినిమా కూడా వచ్చింది ఆ టైంలో, ఈ టెర్రరిజానికి సంబంధించింది. అయితే ఎగ్జామ్లో ఏమడిగాడు తెలుసా, ఆ టైంలో జరిగిన ఎగ్జామ్లో అని చెప్తున్నాను నేను, ఈ హైజాక్ అయిన విమానం నెంబర్ ఎంత అని అడిగాడు. అసలు